వడ్లకొండ గ్రామంలోని చెరువును గోదావరి నీటితో నింపి ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ వడ్లకొండ గ్రామ రైతులు జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. వడ్లకొండ గ్రామానికి సమీపంలో కన్నెబోయినగూడెం, బొమ్మకూరు 2 రిజర్వాయర్లు ఉన్నాయని వాటి నుంచి నీటిని విడుదల చేసి వడ్లకొండ చెరువును నింపితే దిగువన ఉన్న 5 గ్రామాల రైతులకు కూడా సాగునీటి ప్రయోజనం కలుగుతుందని రైతులు తెలిపారు. ప్రస్తుతం వర్షాలు లేక పంట పొలాలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్ల నుంచి వెంటనే నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించి రైతులను ఆదుకోవాలని వారు కలెక్టర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు హరీష్, రాజు, మల్లేష్, తిరుపతి, జగదీష్ కుమార్, సంపత్, కుషాకర్, క్రాంతి, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. దాని ద్వారా అయితే డైరెక్ట్ జనియాం రిజర్వాయర్ కాకుండా డైరెక్ట్ బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి పెద్దపాడు చెరువు, గోపురాజపల్లి, పెద్దపాడు, వడ్డకొండకు ఇట్లా డైరెక్ట్ మళ్ళీ ఈ రిజర్వాయర్లకు వచ్చినాక అట్లేమన్నా చేస్తే ఈ రైతులు ఏమన్నా బాగుపడతారు. కానీ లేదంటే మనకు ఆత్మహత్య లేదు సార్, ఏం లేదు. కనీసం మొత్తం వెళ్ళిపోలేదు సార్. గ్రామంలో దానికంటే ముందున్న పెద్ద కాలంలో కూడా అది అవసరం లేకుండా పోతున్నాయి సార్. రోడ్డు ఒకసారి మేము మొత్తం తిరిగినాం సార్. ఉట్టిగా నీళ్లు పోతున్నాయి. కానీ వడ్లకొండ ఏడ చెరువును వెంటనే, వడ్లకొండ ఏడ చెరువును వెంటనే, రైతు లేనిదే, రైతు లేనిదే, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. నింపని ఏడరా ఆత్మహత్యలే, నింపని ఏడరా ఆత్మహత్యలే, నింపని ఏడరా ఆత్మహత్యలే, నింపని ఏడరా ఆత్మహత్యలే. ఈరోజు మా వడ్లకొండ గ్రామ రైతులందరూ మా యొక్క ఏడ చెరువును నింపాలని చెప్పేసి ఈరోజు జనియామ కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. మా చెరువుకు తలాపనే పెద్ద 2 రిజర్వాయర్లు ఉన్నాయి. బొమ్మకూరు, కన్నెబోయినగూడెం 2 రిజర్వాయర్లు ఉన్నప్పటికీ కూడా మాకు ఇప్పటికి కూడా దశాబ్దాల కాలం నుండి ఇప్పటికి కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది. ఆ యొక్క అధికారులు అడిగితే ఏమన్నా చిన్న కెనాల్ నుంచి తీసుకోవాలంటే ఆ యొక్క రైతులు పొలాలకే సరిపోతున్నాయి. కానీ ఆ యొక్క చెరువు దాకా నీళ్లు రాలేకపోతున్నాయి. గతంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు ఆ యొక్క చెరువును దగ్గరుండి కూడా మా గ్రామ రైతులందరికీ ఆ యొక్క చెరువును నింపడం జరిగింది. అప్పుడు మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా గ్రామానికి ఉన్నది. కానీ ఈ గత 2-3 సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో పెట్టిన ప్రతి పంట ఎండిపోవడం జరుగుతుంది. వర్షాలు లేని కారణంగా మా గ్రామంలో ఇప్పటికీ 100 బోర్లు వేసినప్పటికీ ఆ యొక్క బోర్లు కూడా భూగర్భ జలాలు ఎండిపోయి ఆ యొక్క బోర్లు కూడా పడడం లేదు. మా వడ్లకొండ గ్రామ రైతులందరికీ చెరువు నింపకపోతే ఒక ఆత్మహత్యలే మా యొక్క వడ్లకొండ గ్రామానికి దిక్కు అని చెప్పేసి వడ్లకొండ గ్రామ రైతులందరం చెప్తున్నాము. ఈ యొక్క మా చెరువు నింపని ఎడల ఈ యొక్క వడ్లకొండ గ్రామ రైతులు పెద్ద ఎత్తున మా యొక్క కలెక్టరేట్ ముందు కానీ లేదంటే మా యొక్క గ్రామం రోడ్డు మీద కానీ పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. రాబోయే రోజులలో మా యొక్క చెరువు నింపే వరకు కూడా ఈ యొక్క అధికారులను కానీ ఒక కలెక్టర్ కానీ ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ ఎవరిని కూడా వదలమని చెప్పేసి ఈ యొక్క గ్రామ రైతులందరం చెప్తున్నాము. ఎన్నికలు లేవని చెప్పేసి ఏ ప్రజాప్రతినిధి కూడా మా దగ్గరికి రావడం లేదు, మా యొక్క సమస్యను పట్టించుకోవడం లేదని చెప్పేసి గ్రామ రైతులందరం చెప్తున్నాము. మా యొక్క సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. జై జవాన్, జై కిసాన్.